పాస్టర్ గారు వందనాలండి. మీరే మాకు సహాయం చేయాలండి. జాన్ ఏమైంది మని ఎందుకు కంగారు పడుతున్నారు? మా తాతయ్య చనిపోయారు పాస్టర్ గారు. సమాధి కార్యక్రమంలో ఎవ్వరు లేరు. అదేంటి మని, మీరు ఆరోనాన్న సంఘానికి వెళ్తారు కదా, అన్నకి ఇన్ఫర్మేషన్ లేదా? తప్పు మాదే పాస్టర్ గారు. ఇన్ఫార్మ్ చేయలేదు. ఇన్ఫార్మ్ చేయడానికి మాకు ముఖమే లేదు. ఏం మాట్లాడుతున్నావు జాన్? అర్థం కావట్లేదు, క్లారిటీగా చెప్పు. నేను చెప్తాను పాస్టర్ గారు. మమ్మల్ని కన్నబిడ్డలాగా ప్రేమించే పాస్టర్ గారిని వదిలిపెట్టి ఎక్కడో ఉన్న ఫేమస్ పాస్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన మాకు తెలుసు అంతే, మా పేర్లు కూడా ఆయనకు తెలియదు. ఇప్పుడు తాతయ్య చనిపోతే సమాధి చేయడానికి వాళ్ళు వచ్చే పరిస్థితిలో లేరు. కానీ మా స్థానిక సేవకుడు కంటికి రెప్పలాగా ప్రేమించేవాడు. ఎందుకు అనాలి గాని మా ఇంట్లో బిడ్డలాగా మెలిగేవాడు పాస్టర్ గారు. ఆయనను దాటుకొని పోయాం, పిలవడానికి ముఖం లేదు. మీరేదో చేయాలి పాస్టర్ గారు. చూడు జాన్, పాలు తాగి రొమ్మును దన్నే వ్యక్తిత్వం పిల్లలకున్నా తన్ను కాదన్నారని ఏ కాపరి తన బిడ్డలను వదులుకోడయ్యా. అన్న మనసు నాకు తెలుసు. మీరు ఒకసారి ఫోన్ చేయండి, అన్న తప్పకుండా వస్తారు. మేమిద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాం జాన్, మీరు ధైర్యంగా వెళ్ళండి. థ్యాంక్ యూ అన్న. నిండు వందనాలు అన్న. వస్తామన్నా. చూశారు కదా, నాన్న దగ్గర డబ్బు లేదని, అమ్మ చాదస్తమని అమ్మ నాన్నలు విడిచిపెట్టి కొత్త అమ్మ నాన్నలు మనం తెచ్చుకోలేం కదా. అలాగే మన కోసం చెమటోడ్చి ప్రాణార్పణగా పోయబడి కానుకలో పెట్టెలో వేసిన కానుక వలె తమ జీవితాన్నే మన ఆత్మని సంపాదించడానికి వెచ్చించినటువంటి వ్యక్తుల్ని కాదనుకోవాలి అని అంటే ఖచ్చితమైన పెద్ద రీజన్స్ ఉండాలి. వారు వాక్య విరుద్ధమైన పరిచయం చేస్తున్నప్పుడో, లేదా వాళ్ళు వేషధారులుగా ఉన్నప్పుడో, లేదా వారు మీ ఆత్మీయ పురోగతికి దోహదపడినప్పుడో తప్పితే మరి ఏ ఇతర స్వల్ప కారణాలతో వెళ్ళిపోవద్దు. ఈరోజు చాలా మంది హంగులు ఆర్భాటాలను చూసి ఎన్నో కార్పొరేట్ సేవల వైపుగా తిరుగుతున్నారు. తమను కనినటువంటి సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత మాత్రం కూడా తగిన విషయం కాదు. మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ప్రతి బాధ్యతను చేపట్టి వెన్ను తట్టి మిమ్మల్ని ముందు నడిపే మీ స్థానిక సంఘ కాపరిని విడిచిపెట్టకండి. వందనాలు.